మరి నువ్వేమన్నావు? వాళ్ళు అంతలా ఆలోచించాక నేను కాదనలేకపోయాను. ఏం మాట్లాడుతున్నావు మల్లిక? మరి నేను వాళ్ళ కోసం ఆలోచించి కాదనలేకపోయావు, మరి నా గురించి ఆలోచించి వద్దనలేకపోయావా? అయినా పెళ్లి చేసుకునేవాడి ఛాన్స్ నీ చేతుల్లోనే ఉందన్నావు కదా. కరెక్టే, నీకోసం ఏదైనా చేయగలను. బట్ ఒక అమ్మాయికి పెళ్ళంటే ఒక ఫ్యామిలీతో అటాచ్మెంట్ కదా. మన విషయంలో మీ ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీ పద్ధతుల గురించి ఏం తెలుసుకోకుండా అడుగులు వేయటం చాలా కష్టంగా ఉంది సుబ్బు. నువ్వే నా ప్రపంచం అనుకుని వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉంటే ఇబ్బంది పడేది నేనే కదా. నీ ఒక్కడి గురించి ఆలోచించి అడుగులు వేయటం కంటే ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాక అదే బెటర్ అనిపించింది. ఇది లైఫ్ కదా, ఆలోచించి అడుగులు వేయాలి. చెప్పిన మాటలు పొరబడుండొచ్చు కానీ వేసే అడుగులు తడబడకూడదు. అందుకే కాదనలేకపోయాను. పొరపాట్లు తడబాట్లు గురించి బాగానే చెప్తున్నావు. అయినా ఇన్ని ఇయర్స్ లేని పరిచయాలు సడన్గా నేను చూడగానే గుర్తొచ్చాయి వాళ్ళకి.